హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు కథలోకి వెళ్దాం. చదువుతున్నది శోభారెడ్డి. ఆమె ఆ వార్తతో ఏడ్చేస్తుందేమో తన దగ్గరకు తీసుకుని, అదేంటి ఏడుస్తావేం చిన్నపిల్లలా, ఊరుకో, నీకు మేమంతా లేమా అని ఓదార్చాలనుకున్నాడు. కానీ ఆమె వాలకం చూస్తుంటే తనే అతన్ని చంపేసినట్టు చేస్తుంది. స్వామి ఇంకా తేరుకోలేదు. ఆమె కొట్టడం ఆపలేదు. అతగాడు తనను బాధ పెట్టిన ప్రతి సంఘటనకి ఒక్కొక్క దెబ్బ చొప్పున కొట్టాలన్నట్టుగా కొడుతోంది. అతన్ని ఒక్కడనే కాదు, తనను అవమానించి బాధించిన ప్రతి మగాడికి బదులుగా అతన్నే కొట్టాలన్నట్టుగా కొడుతోంది. సంఘర్షణలో నుంచి, ఓరిమిలో నుంచి వచ్చిన ఆవేశమో, అది శారీరక బలం రెట్టింపైంది. అతను తట్టుకోలేకపోతున్నాడు. చెప్పు, నా ప్రేమకి ఏం కాలేదని చెప్పు అని రొప్పుతూ, అడుగుతూ, కొడుతూ అతనికి తిరిగి మాట్లాడే అవకాశాన్ని కూడా ఇవ్వట్లేదు. ఆమె ముందు అతను అబలుడైపోయాడు. నైతికంగానూ శారీరకంగానూ ఎంత చావగొట్టినా కూడా ఆమె ఆవేశం చల్లారలేదు. అతను తనని సర్వనాశనం చేయడానికే నిశ్చయించుకున్నాడని, అతన్ని చంపి తీరాలని అనుకుందో ఏమో. బలమంతా చేతుల్లోకి తెచ్చేసుకుని అతని గొంతు నిలిపేయసాగింది. అతను ఊపిరాడి గిలగిలా కొట్టుకుంటున్నాడు. అప్పటిదాకా వినోదం చూస్తున్న జనంలో ఎవరో ముందుకు వచ్చి విడిపించారు. అతను గొంతు తడుముకుంటూ ఆమె వైపు చూశాడు. నయానా భయాన తను ఎన్నో ప్లాన్స్ వేశాడు. కొన్ని ఫలించాయి, మరికొన్ని బెడిసికొట్టాయి. ఇక తన చివరి ప్లాను వేయబోతున్నాడు. మనసులోనే గట్టిగా ప్రతిజ్ఞ చేసుకున్నాడు. అక్కడి నుంచి ప్రస్తుతానికి మాత్రం వెళ్ళిపోయాడు. కిన్నెరని ఎవరో అడుగుతున్నారు అసలేం జరిగింది అని. ఎవరి ప్రశ్నలు వినిపించుకుని జవాబు చెప్పే పరిస్థితుల్లో లేదామె. ఆవేశం ఉన్మాదమైంది. అవుట్లెట్ కోసం అన్నట్లుగా డ్యాన్స్ మొదలుపెట్టింది. తను ఎక్కడున్నాడు, ఏం చేస్తున్నాను, ఎందుకు చేస్తున్నాను అన్న ఆలోచన లేదు. వివేకం కోల్పోయిన దానిలా, ఒంటి మీద స్పృహ లేని దానిలా డ్యాన్స్ చేస్తుంది. ఆ వేగాన్ని చూస్తుంటే చూసే వాళ్ళకి మతిపోతుంది. ప్లాట్ఫామ్ మీద షార్ట్ సర్క్యూట్ టీవీల దగ్గర జనమంతా ఆమె చుట్టూ పోగయ్యారు. కుతూహలం, ఆనందం, వినోదం. ఆమె డ్యాన్స్ చేస్తూనే ఉంది. అంత క్రితం జరిగిన సంఘటన గతాన్ని ఊహించి, అతికించి, కల్పించి, రెట్టింపు చేసి జనాలు ఒకరినొకరు చెప్పుకుంటున్నారు. కొత్తగా వచ్చేవాళ్ళు వచ్చి చేరుతున్నారు. ట్రైన్ రావటం మూలాన వెళ్ళే వాళ్ళు అయ్యో థ్రిల్ మిస్ అవుతున్నామే అని ఫీల్ అయిపోతూ వెళ్ళిపోతున్నారు. ఎప్పటికో ఆమె డ్యాన్స్ ఆపేసింది. చుట్టూ ఉన్న జనాన్ని చూసి ఆమె సిగ్గుపడలేదు. వారి మధ్య నుంచి చాలా మామూలుగా దారి చేసుకుని బయటికి వెళ్ళిపోయింది. కుప్పుస్వామి తనను కలిసిన సంగతి, అతను చెప్పిన సంగతి గాయత్రికి చెప్పాలనిపించలేదు. అది నిజమే అయితే తను భరించలేదు. అసలు అలా కావటానికి వీల్లేదు. తను వీల్లేనంత మాత్రాన యుద్ధానికి వెళ్ళిన మనిషి క్షేమంగా ఉంటాడన్న గ్యారంటీ ఏమిటి? ఆ ఆలోచనలతో ఆమె ఒళ్ళు జలధరిస్తోంది. కిన్నెర ఉదయం నుంచి గాయత్రిని గమనిస్తూనే ఉంది. ఆ అమ్మాయి దేనికో భయపడుతోంది. తనకు తెలియకుండా ఏదో దొంగ పనిని దాచాలని తంటాలు పడుతోంది. తనను చూడగానే రాని నవ్వును ముఖం మీద అతికించుకుంటోంది. ఆ కృత్రిమత్వం తెలిసిపోతూనే ఉంది. ఎందుకలా వింతగా ప్రవర్తిస్తోంది? దేనికి అంత ఇబ్బంది పడుతుంది? ఆ అమ్మాయి మగాళ్ళతో పడుకుంటోందన్న విషయం తనకు తెలిసిన ఆమెకు తెలుసు. ఎవరూ బయటపడట్లేదు, అంతే. ఇంకా ఏమిటబ్బా, కొంపదీసి ప్రేమ నుంచి ఏమైనా సమాచారం వచ్చిందా? అలా అనుకోగానే వెన్నులో వణుకు మొదలైంది. ఏమో ఎలాంటి వారితో అది. ఆమె ఎందుకు దాయాలని చూస్తుంది? చచ్చేంత టెన్షన్. గాయత్రి బయట వెళ్లే వరకు ఊపిరి బెగబెట్టింది. ఆమె వెళ్ళగానే ఒక్క అంగులో వెళ్ళి ఆమె పెట్టి తెరిచింది. చావు బ్రతుకుల మధ్యనున్న రహస్యాన్ని ఛేదించినట్లుగా. గాయత్రికి ఎక్కువ బట్టలేమీ లేవు. ఆ ఒక్క జత తీయగానే అడుగున ఫైల్ లాంటిదేదో కనిపించింది. నిజమవ్వబోతున్న అనుమానం, భయం గుబుక్కుని తీసింది. ముందు పేజీలో ఏదో ప్రైవేట్ హాస్పిటల్ పేరు, అడ్రస్, కింద సంబంధిత డాక్టర్ పేరు, డిగ్రీలు. ఏమిటది? పెథాలజీ ల్యాబ్ నుంచి వచ్చిన రిపోర్ట్. యుటరస్ క్యాన్సర్ అని డయాగ్నైజ్ చేశారు. అది గాయత్రికి. కిన్నెరకు ప్రపంచమంతా గిర్రుని తిరుగుతున్నట్లు అనిపించింది. ఎంత పని జరిగింది? గాయత్రి ఎలాంటి ఆపదలో ఉంది? తను మాత్రం పక్కా స్వార్థపరురాల్లా, ఎస్కేపిస్టులా తన అవసరానికి గాయత్రిని ఉపయోగించుకుంటూ ఏమీ పట్టించుకోకుండా హాయిగా బ్రతికేస్తుంది. ఎవరినో ప్రేమిస్తే మాత్రం అదేమంత గొప్ప ఘనకార్యమని తను మరొకరికి భారంగా ఉండిపోవాలా? తమతో ఏ సంబంధం లేని గాయత్రి ఎందుకు ఇంత త్యాగం చేసి జీవితాన్ని నాశనం చేసుకోవాలి? ఆమె కోసం తనేమీ చేయలేదా? ఎందుకు చేయలేదు? ఆమెకు కావలసింది వైద్య సదుపాయం. ఆపరేషన్ చేయిస్తే చాలు. ఎంతైనా ఖర్చు ఎంతటి అత్యాశ! అక్కడే ఆగిపోయిందామా. తన దగ్గర చిల్లిగవ్వలేదు. తను ఎలా ఖర్చు పెడుతుంది? సంపాదించి ఎలా? జవాబు తెలిసిన ప్రశ్నే. భవిష్యత్తును నిర్ణయించే ప్రశ్న. ఏమో, నిజంగానే ప్రేమ ఇంక తిరిగి రాడేమో. స్టేషన్లో స్వామిని కొట్టడమైతే కొట్టింది, కానీ
ఇంటికి వచ్చిన దగ్గర నుంచి తనకి అనుమానంగానే ఉంది. ఏమైందోనని. ఒకవేళ స్వామి చెప్పిందే నిజమైతే కిన్నెర ముందుకు ఆలోచించలేకపోయింది. చరిత్ర పునరావృతమై భవిష్యత్తు అదే అర్థంలో తన గతం ప్రతిబింబిస్తోంది. గతం దాకా ఎందుకు, నిన్న మొన్న స్టేషన్లో జరిగిన ఒక్కో సంఘటనలు, ఒక్కో వ్యక్తి ప్రవర్తన కళ్ళ ముందు మెదిలింది. ఒక మగాడు కన్నుగీటాడు, ఎవడో సైగ చేశాడు. ఇంకొకటి తననే చూస్తూ రింగులుగా పొగొదులుతూ, ఒకడేమో పేపర్ అడ్డం పెట్టుకుని వచ్చి తన పక్కన కూర్చున్నాడు. మరొకడు మరీ సరదా పడిపోయాడు. వస్తావా గుసగుసగా అడిగాడు. ఎక్కడికో ఎందుకో తెలుసు, అయినా మాట్లాడలేదు. తెలుగు భాష రాదు, అసలు మాటలే రాని మూగదానిలా ఉండిపోయింది. అతను మరింత అడ్వాన్స్ అయిపోయాడు. పావుగంట చాలు. ఆ కనపడుతున్నాయి చూడు గూడ్సు బళ్ళు, అవి చెడిపోయాయి. వాటిని ఇందుకే వాడుతున్నారు. వస్తావా? గొంతులో కాదు గుండెలో ఏడ్చింతను. తన వాలకం అలా ఉందేమో. తన నుదుటి మీద తన జన్మ వృత్తాంతం, తన కులవృత్తి రాసి ఉన్నాయేమో. అది మగాళ్ళందరికీ అర్థమైపోతుందేమో. కనీసం రోజుకొక్కడైనా జేబులోంచి డబ్బులు తీసి తను చూసేలా లెక్కబెట్టుకుంటాడు. ఆమె పరిస్థితి అలా ఉంది కాబట్టి మగాళ్ళ మెంటాలిటీని అలా అన్వయించుకుంటుంది. కానీ ఆమెకు తెలీదు, ప్రపంచంలో కల్లా అత్యంత ఉన్నత స్థానంలో ఉన్న స్త్రీ కోసం, ఎవరికీ అందని స్త్రీ కోసం కూడా ట్రై చేసే మగాళ్ళుంటారని, అలాగే అడుక్కునే అమ్మాయి కూడా ఆ స్థాయిలో ప్రయత్నాలు జరుగుతుంటాయని ఆమెకు తెలీదు. తన గాయత్రి కంటే ఎన్నో రెట్లు అందురాలంటేనే కాదు, ఎంతోమంది అమ్మాయిలంటే కూడా. తను అలా సంపాదించడం మొదలు పెడితే తొందరలోనే వేలకు వేలు సంపాదించేస్తుంది. అంతేకాదు తన తల్లి వేశ్య. ఆవిడ తల్లి కుమతల్లి కూడా తరతరాల వారి రక్తం తన రక్తంలో ప్రవహిస్తుంది కాబట్టి ఆ కళ తనకి మరీ బాగా అబ్బుతుంది. దాంట్లో తప్పేముంది? పుట్టినప్పటి నుంచి తను ఎంతోమంది అనుభవించబడుతూనే ఉంది. తను ఎన్నాళ్ళు అనవసరంగా టైం వేస్ట్ చేసుకుని ఇంట్లోనే ఉండుంటే, ఆ రోజే కన్నెరకం చేయించుకుంటే ఈ పాటికి తను శుభ్రంగా ఎస్టాబ్లిష్ అయిపోయేది. బిజినెస్ బాగా పుంజుకునేది. ఇప్పుడు ఇన్నేళ్లకు తను మళ్ళీ మొదటి నుంచి మొదలు పెట్టాలి. క్రీనీడల్లో నిలబడి సైగ చేయక్కర్లేకపోయినా ఫ్యామిలీ టైప్ కాల్గల్లా మొదలుపెట్టి. కిన్నెరకు ఒక్కసారిగా అంతులేని దుఃఖం వచ్చింది. చాచా, తనేనా ఇలా ఆలోచించేది? అంటే తన మెదడులో అంతర్గతంగా ఎక్కడో ఆ బతుకు పట్ల ఆశ, కోరిక, ఇష్టము ఉన్నాయా? లేవుగాక లేవు. అలాంటి బ్రతుకు బతకడం కన్నా చావటం మంచిది. చచ్చి సాధించేదేముంది? ఎలాగూ చావక తప్పన్నప్పుడు కాసేపు కళ్ళు మూసుకుని ఈ శరీరం తనది కాదనుకుంటే గాయత్రి రక్షించగలదు కదా. హే భగవాన్! తనకి ఆలోచనలు వద్దుగాక వద్దు. లేచి స్టేషన్కి బయలుదేరింది. మనసులో ఏమూల ఆశ. ప్రేమచంద్ వచ్చేసి పరిస్థితులను చక్కదిద్దితే బావున్ను. అతను వచ్చి తన చేతిని అందుకుంటాడన్న గొప్ప ఆశ మనసులో ఏ అతీంద్ర శక్తితో చెప్తోంది వస్తాడు వస్తాడు అని. ఆమె ఎప్పుడూ లేని ప్లాట్ఫామ్ అంచుల దాకా వెళ్ళి నిలబడింది. ఈ రోజెందుకో అక్కడంతా హడావిడిగా కోలాహలంగా ఉంది. ఏ విఐపి వెళ్తున్నాడేమో. కిన్నెర ఆలోచనలోంచి, బాధల్లోంచి, మనుషుల్లో నుంచి తనకు కావలసిన వ్యక్తి కోసం వెతుకుతూనే ఉంది. అన్నీ తెలిసిన ముఖాలు, ఎక్కడా చూడని ముఖాలు. ట్రైన్ ఆగడంతో కోలాహలం మరీ అధికమైంది. కిన్నెర చూస్తుండగానే ఒక అద్భుతం జరిగింది. ప్రేమచంద్ సూట్ కేసుతో ట్రైన్లో నుంచి దిగుతున్నాడు. నిలువెత్తు అతన్ని స్పష్టంగా చూసింది. సముద్రమంత ఆనందం. కళా నిజమా? నిజమే. అతనే ప్రేమచంద్. అంతా తోసుకోవడంలో, తొక్కిసలాట్లో మగాళ్ళు చుట్టుముడుతున్నారు. అవసరమైన దానికన్నా అధికంగా ఆమెను ఒత్తి నొక్కిపెట్టి ఆమె ఏదీ పట్టించుకోలేట్లు. అతను వచ్చేశాడు, అది చాలు. ఆమె ముందుకెళ్లాలని ప్రయత్నిస్తోంది. ఎవరో వెనక్కి నెట్టేస్తున్నారు. ఆమె ముందుకు దారి చేసుకుని రావడానికి ప్రయత్నిస్తూనే ఉంది. ఇంకా వెనక్కి నెట్టేస్తున్నారు ఎవరో. అది ఎలా జరిగిందో ఆమెకు తెలియలేదు. ఎవరో వెనక నుంచి అమాంతంగా కౌగిలి చేసుకుని ముక్కు దగ్గర కచ్చి పుంచడం, అందులో నుంచి తీయటం, వాసన రావడం మాత్రమే జరిగింది. ఆమెకెప్పుడో తన మీదకి రాబోతున్న వ్యక్తిని గుర్తుపట్టడానికి ప్రయత్నించింది. ఎవరు? అప్పుడెప్పుడో తనకు కన్యరకం చేయడానికి ఉబిల్లోని రాయుడు కదూ. లీలగా గుర్తొస్తోంది. అతనేనా? ఏమో. కుప్పుస్వామి పగ ఆ లెవెల్లో ఉంటుందని, అదే అతగాడి ఆఖరి ప్లాన్ అని ఆమెకు తెలీదు. గాయత్రి తలుపు తీయడం ఆలస్యమైంది. లోపల ఎవరో ఉండటం మూలాన తనకి చీర సర్దుకుని తలుపు తీసినా ఆశ్చర్యమైంది. గుమ్మంలో నుంచి మధ్య వయస్కురాలను చూసి గాయత్రి ఇంకా ఆశ్చర్యంలో ఉండగానే వ్యక్తి కూల్గా బయటికి వెళ్ళిపోయాడు. ఎవరు కావాలి? గాయత్రి అడిగింది. నన్ను పంకజం అంటారు. కిన్నెర తల్లిని బితుకుమంటూ చెప్పింది. పంకజాన్ని పైనుంచి క్రింది వరకు పరిశీలనగా చూసింది గాయత్రి. మానసిక బాధల వల్ల
వయసు ఎక్కువైనట్టు కనిపిస్తోంది, కానీ ఈవిడ వయసు ఇంకా తక్కువే కావచ్చు. చేతిలోని సూట్ కేసు, ముఖంలో ధైర్యం, మంచి అందగత్తె. తమ కిన్నెర కన్నెరకం చేయించబోయిన ఈవిడ ఎలాంటిది? తనకెందుకు? వాళ్ళు తల్లి కూతుళ్ళు. తెలుసుకోవాల్సింది ఏదైనా ఉంటే వాళ్ళిద్దరూ తెలుసుకుంటారు. లోపలికి రండి, తేరుకుని ఆహ్వానించింది. చూస్తుంటే ఆవిడ ఎంతో ఆత్మాభిమానాన్ని చంపుకుని వచ్చినట్టు కనపడుతోంది. నేల చూపులు చూస్తూ. కిన్నెరేదమ్మా అడిగింది మెల్లగా. బయటికెళ్ళినట్టుంది, వచ్చేస్తుంది. గబగబా చెప్పేసిన గాయత్రి చుట్టూ చూసింది. ఆవిడ కోసం తనేం చేయగలదు అన్నట్టు. కాఫీయా, టీయా? స్టవ్ వెలిగించబోతూ చనువుగా ఉండండి, ఇప్పుడు అలాంటివేమీ పెట్టుకోకమ్మా. మొహమాటం. భలే వారే. అవును, ఇంతకీ కిన్నెర ఇక్కడ ఉంటుందని ఎలా అనుకున్నారు? ఆవిడ జరిగిందంతా చెప్పుకొచ్చింది. జాలిగా వింటున్న గాయత్రి కనుబొమ్మలు ముడిపడ్డాయి. మీకు కూడా వచ్చాడన్నారే, అతనేడి? అనుమానంగా అడిగింది. ఇన్నాళ్ళు నా కూడా ఎంతో నమ్మకంగా ఉన్నాడమ్మా. నీ అడ్రస్ కనుక్కు వచ్చింది కూడా అతనే. అసలు అతనే లేకపోతే ఈ ఊరు కాని ఊర్లో నేనేమైపోయేదాన్నో. ఎంతో చక్కగా ఆటోలో తీసుకొచ్చాడు. ఇదే ఇల్లమ్మా అన్నాడు. 50 రూపాయలు చిల్లర లేదని ఆటో అతను గొడవ పెట్టుకుంటే మలుపు తిల్లుతున్న పాన్ షాప్ దగ్గరికి వెళ్ళి చిల్లర ఇప్పించుకొస్తానన్నాడు. సరే, నేను నిలబడ్డాను అక్కడే. ఎంతకీ రాకపోవడంతో షాప్కి వెళ్ళి చూశాను. అక్కడా లేడు. ఏమైపోయాడో నాకు అర్థం కాకుండా ఉంది. మనిషి చూస్తే ఎంతో మంచాడ్లా ఉన్నాడు. ఆవిడ బాధపడుతుంది. గాయత్రికి ఏదో అనుమానం కలిగింది, కానీ బయటపడకుండా వంట చేసింది. మధ్యలో పంకజం అడిగింది, కిన్నెరేదమ్మా ఇంకా రాదు? ఆ పేరును ఉచ్చరించడంలో ఎంతో ఇష్టం కనపడుతోంది. కిన్నెరను చూడాలని ఆమె ఎంతో ఆరాటపడుతోంది. పాపం ఎన్నో ఏళ్ల తర్వాత కన్నకూతుని చూడబోతుంటే ఆ ఉద్విగ్నత ఎవరికైనా ఉంటుందనిపించింది గాయత్రికి. వచ్చేస్తుంది, ఎక్కడికి వెళ్ళదు చెప్పింది. ఉండి అడగకుండా ఉండలేక అడుగుతున్నట్టు అడిగింది పంకజం. నా గురించి ఏమని చెప్పేదమ్మా? గాయత్రికి ఈసారి జాలేసింది. చిన్నగా నవ్వి, మీరెంతో మంచివారని, తనని ఎంతో ప్రేమగా చూసుకునేవారని. ఆవిడ కళ్ళు తృప్తిగా మెరిశాయి. పిల్లలకు ప్రేమ కోసం జీవితం పరమదశలో తప్పించాల్సి రావడం పాపం, ఎంత దయనీయం. ఆవిడ ఇంకా ఏదో అడగడానికి సంకోచిస్తుందని గాయత్రి గుర్తించింది. ఎన్నిసార్లు భోంచేయమన్నా అమ్మాయిని కూడా రాని అంటుందే కానీ కదలదు. ఇన్స్టిట్యూట్కి వెళ్ళుంటుంది, ఎక్కడికి వెళ్ళదు. లోపల తనకి అనుమానంగా ఉన్నా నచ్చజెప్పింది గాయత్రి. ఆవిడ ఏదో తిన్నాననిపించింది. గాయత్రి పక్కల సర్దుతూ, మీరిటు పడుకోండి, మళ్ళీ అంతలోనే మనసు మార్చుకుని ఒక్కరే ఉండగలరా? నేను ఇన్స్టిట్యూట్ దాకా వెళ్ళొస్తాను. ఇక్కడ భయమేమీ ఉండదులేండి, ఎప్పుడు ఎవరో ఒకరు మేల్కొనే ఉంటారు. ఏం లేదు. కిన్నెర ఇన్స్టిట్యూట్కి వెళ్ళిందేమో చూసి ఆవిడ కళ్ళల్లోనికి సూటిగా చూడలేక తడబడితే ఏదో చెప్పేసింది. వృత్తి అనుభవం. ఆ అమ్మాయి ఇబ్బందిని పంకజం తేలిగ్గానే గుర్తుపట్టేసింది. వెంటనే మాట్లాడలేదు. ఆవిడ మనసు చుట్టుముట్టుకుపోతుంది. నా చిట్టి తల్లి ఇలాంటి చోట్ల ఉంటుంది. దాని బ్రతుకు వాకిట్లో ఇప్పుడు ఈ బురదేనా? మనసంతా కలత చెందింది. అంతలోనే ఈ అమ్మాయి కన్నాకి ఆప్తురాలు, తను ఇలా ఆలోచించకూడదు. చూస్తుంటే అమ్మాయి ఎంతో మంచిదానిలా కనిపిస్తుంది. అలా అనుకుని ఆవిడ ఒక నిర్ణయానికి వచ్చేసింది. గాయత్రి చూస్తూనే ఉంది. ఆవిడ లేచి వెళ్ళి సూట్ కేసు తెరిచి ఏదో మూట లాంటిది బయటకు తీసింది. తీసుకొచ్చి గాయత్రికి ఇస్తూ, ఇవి నీ దగ్గరుంచు అంది. ఏమిటండి ఇవి అంటూ యథాలాపంగా చూసిన గాయత్రి కళ్ళు జిగేల్మన్నాయి. దగదగా మెరుస్తోన్న నగలు, పాపిడి బిళ్ళ దగ్గర నుంచి హంస మంజీరాల దాకా మొత్తం నగలున్నాయి. ఇవి మీకెక్కడివి? ఆశ్చర్యపోతూ అడిగింది. కిన్నెర వాళ్ళ మేడం గారిచ్చారు. గాయత్రికి వెంటనే ఆ నగల్లో కిన్నెరను ఫస్ట్ టైం చూడటం గుర్తొచ్చింది. ఆ చిన్న కిన్నెర రూపం కళ్ళ ముందు కదలాడింది. మీ దగ్గరే ఉంచండి, గాయత్రి తిరిగి ఇచ్చేయిపోయింది. పంకజం క్షణంసేపు తటపటాయించి, లేదమ్మా, రేపు పొద్దున్నే ఏ షాప్కో తీసుకెళ్ళి వీటి ఖరీదెంత అవుతుందో తూకం వేయించు, మెల్లగా అమ్మేద్దాం. గాయత్రి నగల వైపు చూసింది. ఏ నగ వెనుక ఏ మధుర స్మృతి ఉందో, ఈ నగలు ఎన్ని తరాలవో. గాయత్రి మనోభావాలను చదివినట్టే, అస్సలు ఆడవాళ్ళకి నగలెందుకు తెలుసమ్మా? జీవితంలో ఎప్పుడన్నా అవసరం పడితే వాడుకుంటారని చెప్పదలుచుకున్న దాన్ని మృదువుగా చెప్పింది. అది కాదు, ఇప్పుడంత అవసరం సర్ది చెప్పబోయింది. వద్దమ్మా, నీకంటే నేను చాలా పెద్దదాన్ని. అనుభవాలతో నా తల పండిపోయింది. నాకేం చెప్పకు, నువ్వు నా కూతురు లాంటి దానివే అని ఎంతో నచ్చజెప్పగా గాయత్రి ఆ నగలను తీసుకుంది. ఆ గొంతులో నిజాయితీకి, ఆ మనిషిలో ప్రేమకు గాయత్రి కరిగిపోయింది.
ఆమె కళ్ళల్లో తడి కదలాడింది. నిజంగా ఎంత పెద్ద మనసు అనుకుంది. కిన్నెరేదమ్మా మాట మార్చడానికి అడిగిందో ఏమో. గాయత్రికి అనుమానం పురుగు తొలుస్తూనే ఉంది. కిన్నెరకి ఏమైంది? కిన్నెర కడగంటి చూపుల్లో ఇంకా ప్రేమచంద్రూపం కదలాడుతుంది. అతను వచ్చేశాడు. అదే అద్భుతము. అరే, తనను చూడడేమిటి? చూడట్లేదు అనుకుంటుంది. కానీ చూసి ఆ చూపులోనే ప్రపంచంలో ప్రేమనంతా నింపుకుని తనను అర్థం చేసుకుని ఇక్కడ ఇలా రైల్వే స్టేషన్లోనే అతని కోసం ఎదురు చూస్తుంది తెలుసుకుని ఆనందంలో నోటమాట రాక నమ్మకం కాని విభ్రమంతో తన దగ్గరికి తీసుకుంటాడు. తను జరిగిందంతా చెప్తే ఓదార్చి లాలించి అక్కుని చేర్చుకుని సేద తీరుస్తాడు. కానీ ఇదేమిటి? ఈ జనమంతా తనని ఇలా వెనక్కి నెట్టేస్తున్నారేమిటి? ఎప్పుడూ లేనిది తనకిలా నిద్ర ముంచుకొస్తుందేమిటి? ఎప్పుడు గాయత్రి అంటుండేది, ఇలా రాత్రిళ్ళు మేలుకొని ఉండకు, పడుకో. ప్రేమ్ చెప్పా పెట్టకుండా రేపు వచ్చేస్తాడే. తాళి చేత్తో పట్టుకుని తిరగడం ఈ రోజుల్లో పెద్ద ఫ్యాషన్ అయిపోయింది.